హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనము ఈ యొక్క వీడియో లోపల బారు వడ్డీ చక్రవడ్డీ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీన్నే ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండు టాపిక్స్ పైన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. ఈ వీడియోలో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్కి వెరీ ఈజీ వే లోపల సొల్యూషన్స్ చేయటం అనేది జరిగింది. కాబట్టి సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి ఎవ్రీ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ని మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా వరకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల కూడా ఈ యొక్క బారు వడ్డీ చక్రవడ్డీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా మ్యాథమెటిక్స్ లోపల మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనం బారు వడ్డీ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బారు వడ్డీ సంబంధించి మనకు ఉండేటువంటి ఫార్ములా I = PTR/100 అనేటువంటి ఫార్ములా ఉంటుంది. అయితే ఇక్కడ P అంటే అసలు అని అర్థము. అసలు అంటే మనకు ఉండేటువంటి మన దగ్గర ఉన్నటువంటి నిజమైనటువంటి డబ్బు. T అంటే కాలము అని అర్థము. మరియు అదేవిధంగా R అంటే వడ్డీ రేటు అని అర్థము. I అంటే వడ్డీ అని అర్థము. ఇక్కడ A = P+I అంటే మనకు మొత్తం డబ్బు కావాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అసలు ప్లస్ వడ్డీ కలిపితే మనకు మొత్తం డబ్బు రావాలంటే ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేస్తే మనకు మొత్తం అమౌంట్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ A అంటే మొత్తం అని అర్థము, P అంటే అసలు అని అర్థము, I అంటే వడ్డీ అనేటువంటి అర్థం రావటం అనేది జరుగుతుంది. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. A = P+PTR/100 ఉంటే దీన్ని మనం P × 1+TR100/గా రాసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు ఏ ఎంత అని అడిగినప్పుడు P × 1+TR100/, అనేటువంటి ఫార్ములా ఉపయోగిస్తే మనకు ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. సో ఇవి మనకు బారు వడ్డీకి సంబంధించినటువంటి ఫార్ములాస్గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, 3000ని అప్పుగా తీసుకొని 12 సంవత్సరాల వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవాలని అడిగిండు. సో ఎప్పుడైనా సరే మనకు క్వశ్చన్ లోపల వడ్డీ అడిగిండా, లేదంటే అసలు అడిగిండా, లేదా మొత్తం అడిగిండా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మనకి ఏం అడిగారు, వడ్డీ అడిగినారు. సో వడ్డీని మనం ఏమంటాం, I = ఫార్ములా ఏముంది, PTR/100. సో ఆ ఫార్ములా రాసుకుంటాం, PTR/100. సో PTR/100 రాసుకున్నాం. I = సో I = P అంటే అసలు ఎంత ఉంది ఇక్కడ, 3000. కాబట్టి P ప్లేస్లో 3000 ఇంటూ T అంటే టైం, కాలం ఎంత ఉంది ఇక్కడ, 2 సంవత్సరాలుగా ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి T ప్లేస్లో 2 రాసుకుంటా. R అంటే ఎంత పర్సెంటేజ్ వడ్డీ, 12% కాబట్టి ఇక్కడ 12 రాసుకుంటా. బై 100 రాసుకోవటం అనేది జరిగింది. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసిన. సో రిమైనింగ్ వాల్యూస్ ఏమైనా మనకు 30 × 2 × 12. సో దీన్ని మల్టిఫికేషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 30 × 12 × 2 ఎంత, 24. ఈ యొక్క 24ని 30తో మల్టిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ 0 ప్లస్లో 0 పెడదాం. 3 4 12, 3 2 6, 6 + 1 7, 720. అంటే ఒక వ్యక్తి 3000 రూపాయలను అప్పుగా తీసుకుంటే 12% వడ్డీ రేటుతోటి 2 సంవత్సరాల కాలం లోపల ఆయన చెల్లించాల్సినటువంటి వడ్డీ ఎంత అంటే 720గా రావటం అనేది జరిగింది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 5000ని అప్పుగా తీసుకొని 9% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి ఎంత మొత్తం చెల్లించాలని అడిగిండు. సో ఇక్కడ వడ్డీ అడగలేడు, మొత్తం ఎంత కట్టాలి, మొత్తం ఎంత అమౌంట్ చెల్లించాల్సి వస్తుందని అడిగిండు. సో దీన్ని కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మనకి ఏం అడిగిండు, మొత్తం అడిగిండు. కాబట్టి ఫస్ట్ మనము వడ్డీ ఎంతనో ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వడ్డీకి ఫార్ములా ఏంటి, I = PTR/100. P అంటే పైసలు ఎంత, 5000. T అంటే మనకి ఇచ్చినటువంటి కాలం ఎంత ఉంది, 3. వడ్డీ రేట్ ఎంత ఉంది, 9 / 100.
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. సో రిమైనింగ్ వాల్యూ ఏముంది 50 × 3 × 9. దీన్ని మల్టిప్లికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ 50 × 3 9s are 27 ఈజ్ ఈక్వల్ టు 15 27తో మల్టిప్లై చేద్దాం. 0 + 0 పెట్టుకుందాం. 7 5s are 35, 5 2s are 10, 10 + 3 13, అంటే 1350 రూపాయలు అనేది వడ్డీ. ఐ వాల్యూ వచ్చేసి ఎంత అంటే 1350 రూపాయలు. మరి ఇక్కడ మనకు ఏం కనిపెట్టమన్నారు, మొత్తం ఎంత చెల్లించాలని అడిగారు. మొత్తం అడిగిండు కాబట్టి ఇప్పుడు ఈ 1350ని మనకు ఉన్నట్టు ఏంటి ఒక 5000కి యాడ్ చేస్తే మనకు మొత్తం అనేది వస్తుంది. కాబట్టి మొత్తం A = P + I చేయాలి. A = P + I. సో ఇక్కడ మొత్తం పైసలు ఎంత ఉంది 5000 ప్లస్ 1350. సో 5000కు 1350ని యాడ్ చేస్తే ఎంత 6350 రూపాయలు. అంటే ఒక వ్యక్తి 5000ని అప్పుగా తీసుకుంటే 9% వడ్డీ రేటు తోటి 3 సంవత్సరాల కాలానికి అతను ఎంత చెల్లించాలంటే 6350 రూపాయలు చెల్లించాలి. దీనికి ఉపయోగించాల్సినటువంటి ఫార్ములా PTR/100 అనేటువంటి ఫార్ములాను మనము ఉపయోగించాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 4000ని అప్పుగా తీసుకొని 1/3% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవాలని అడిగాడు. సో దీన్ని కూడా సేమ్ ఫార్ములా వడ్డీ I = PTR/100 ఫార్ములా ఉపయోగించాలి. సో ఇక్కడ P వాల్యూ ఎంత ఉంది 4000 ఇంటూ T అంటే టైం సంవత్సరాలు 3 కాబట్టి ఇక్కడ 3 రాసిన. R అంటే వడ్డీ రేట్ ఎంత 5/1/3 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఈ 4000 అట్లా రాద్దాం. 4000 ఇంటూ 3 ఇంటూ ఇది మనకు అపక్రమ భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని క్రమభిన్నంలోకి మార్చుకుందాం. 3 5s are 15, 15 + 1 16, 16/3 డివైడెడ్ బై 100గా రాసిన. సో ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏదైనా వస్తే క్యాన్సిల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏం మిగిలిన ఇప్పుడు 40 × 16 ఈజ్ ఈక్వల్ టు దీన్ని 4తో 0 + 0 పెట్టుకుందాం. 4తో 4 6 are 24, 4 1s are 4, అక్కడ ఒక +2 కాబట్టి 4 + 4 1s are 4, ఆ +2 6 కాబట్టి 640 అనేది రావడం జరుగుతుంది. అంటే 4000ని అప్పుగా తీసుకుంటే 1/3% వడ్డీ రేటు తోటి 3 సంవత్సరాల కాలం లోపల ఆయన చెల్లించాల్సినటువంటి వడ్డీ వచ్చేసి మనకు 640గా రావటం అనేది జరిగింది. సో ఇది మనకు ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5000ని అప్పుగా తీసుకొని 8% వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవాలని అడిగిండు. సో మీరు అందరూ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా రీడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, దీని కూడా సేమ్ ఫార్ములా. ఇక్కడ ఏమడిగిండు వడ్డీ అడిగింది కాబట్టి I = PTR/100. ఇక్కడ P వాల్యూ ఎంత ఉంది 5000. T వాల్యూ అంటే ఇక్కడ ఎంత ఉంది 9 ఉంది, కానీ 9 రాసుకోవడానికి వస్తుందా రాదు. ఈ 9 అనేది మనకు సంవత్సరం లోపల 9 నెలలు కాబట్టి దీన్ని 9/12గా రాసుకుంటాం. సో 9/12 ఎందుకు రాసినామంటే 1 ఇయర్కి 12 months కాబట్టి ఈ వచ్చినటువంటి 9 monthsని ఇయర్లోకి మార్చుకోవాలంటే దాన్ని ఈ విధంగా భిన్న రూపంలో మార్చుకుంటాం. సో దీన్ని ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసుకుంటే ఏ టేబుల్ వస్తుంది 3 టేబుల్ వస్తుంది. 3 3s are 9, 3 4s are 12 కాబట్టి టైం వచ్చేసి 3/4. వడ్డీ పర్సంటేజ్ వచ్చేసి 8ని అలాగే రాసుకున్నాం డివైడెడ్ బై 100. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమైనా వీలు ఉంటే ఫస్ట్ వాటిని క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్, 4 1s are 4 2s are. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఏమున్నాయి 50 × 3 × 2. సో 50 × 3 2s are 6 కాబట్టి 6 5s are 30. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0.
కాబట్టి 5,000ను అప్పుగా తీసుకొని 8% వడ్డీ రేటుతోటి 9 నెలల కాలంలో అతను ఎంత వడ్డీ కట్టాలంటే 300 రూపాయలు వడ్డీ కట్టడం అనేది జరగాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందంటే మనకు దానికి సంబంధించినటువంటి ఆన్సర్కి సొల్యూషన్ చేయడం అనేది మనకు ఈజీగా ఉండటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. 6,000ని అప్పుగా తీసుకొని 9% వడ్డీ రేటుతో ఒక సంవత్సరం 8 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవాలని అడిగిండు. సో ఇక్కడ కూడా వడ్డీ అడిగింది కాబట్టి I = PTR/100 అనే ఫార్ములా ఉపయోగిస్తాం. సో ఇక్కడ P వాల్యూ వచ్చేసి 6,000, కాలం వచ్చేసి 1 year 8 months అన్నాడు. 1 yearకి ఎన్ని నెలలు? 12 months. సో ఇక్కడ మళ్ళీ ఒక 8 ఉన్నాయి కాబట్టి 12 + 8 ఎంత? 20 డివైడెడ్ బై దీన్ని మనము ఫస్ట్ సంవత్సరాలకు మార్చుకోవాలి కాబట్టి దీన్ని 12 రాసుకుంటాం. క్యాన్సిల్ చేసుకుందాం. 4 5 4 3 కాబట్టి మనకి ఇదంతా 5/3 ఇంటూ వడ్డీ పర్సంటేజ్ అంతా వడ్డీ రేటు 9 కాబట్టి ఇక్కడ 9 రాసుకున్నాం. డివైడెడ్ బై 100. క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమొస్తాయి? ఈ 2 zeros క్యాన్సిల్. 3 1s 3 3s. సో మనకు 60 ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఏమైనా 60 × 5 × 3 60 × 5 3s 15. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. 0 + 0 రాసుకుంటాం. 6 5s 30, 6 1s 6, 6 + 3 9. కాబట్టి 900 రూపీస్ మనం వడ్డీగా చెల్లించాల్సి వస్తుంది. సో క్వశ్చన్ ఏమడిగాడు? 6,000ని అప్పుగా తీసుకొని 9% వడ్డీ రేటుతో ఒక సంవత్సరం 8 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవాలంటే సేమ్ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క సంవత్సరం నెలలు అనే దానిని మనం పూర్తిగా సంవత్సరాలకి మార్చుకొని ఆ యొక్క సూత్రం లోపల ఆ ఫార్ములా లోపల ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అవ్వటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఫస్ట్ మీరు అందరూ కూడా ఈ యొక్క క్వశ్చన్ రీడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. 5,000ని అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతో 73 రోజులకి ఎంత వడ్డీ చెల్లించాలని. ఇది కూడా వడ్డీకి సంబంధించింది కాబట్టి I = PTR/100 అనే ఫార్ములా ఉపయోగిస్తాం. సో I = P వాల్యూ ఎంత ఉంది? 5,000 ఇంటూ T వాల్యూ ఎంత ఉంది? T అంటే డేస్ 73 డేస్ ఇచ్చిండు. 73 డేస్ని మనం ఏం చేయలే? 365 డేస్ తోటి క్యాన్సిల్ చేసుకోవాలి. సో 73 365 తోటి మనకు ఇవి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? సో ఒకసారి దీన్ని క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఇది 73 1s 73 5s క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకు 1/5 ఇంటూ R ఎంత ఉంది? ఇక్కడ 12% ఉంది కాబట్టి 12 రాసిన. డివైడెడ్ బై 100. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమొస్తాయి? ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్. 5 1s 5 1s కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? 10 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? 12. కాబట్టి 10 × 12. సో 12 10s 120 ఎంత అంటే 120. అంటే 5,000ని అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతోటి 73 రోజులకైనా చెల్లించాల్సినటువంటి వడ్డీ ఎంత అంటే 120 రూపాయలుగా మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు ఇక్కడ డైరెక్ట్ ఇయర్స్ ఇచ్చినప్పుడేమో మనము డైరెక్ట్ ఆ యొక్క డిజిట్ని రాసుకోవటం అనేది చేస్తాము. అదే ఒకవేళ ఏమంటారు ఇయర్ కాకుండా మంత్ ఇచ్చిందనుకో, మంత్ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటి మంత్ని మనం ఇయర్లోకి మార్చుకోవటం అనేది చేయాలి. సో ఇయర్లోకి మార్చుకోవాలంటే ఇచ్చినటువంటి మంత్స్ని మనము 12తో డివిజిబుల్ చేస్తే మనకు అది ఇయర్లోకి మారిపోవటం అనేది జరుగుతుంది. అదే ఒకవేళ డేస్ ఇచ్చారు అనుకో, ఇచ్చినటువంటి డేస్ని మనము 365 తోటి మనము డివిజిబుల్ చేసినట్టయితే మనకి ఇచ్చినటువంటి వాల్యూ అది కూడా ఇయర్స్లోకి మారిపోవటం అనేది జరుగుతుంది. ఇవి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 2 సంవత్సరాల కాలంలో వడ్డీ రేటుతో 1,200 వడ్డీ చెల్లించను, అయినా అసలు ఎంత అని అడిగిండు. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. వడ్డీకి మనకు ఫార్ములా ఏంటి? I = PTR/100. మరి ఇక్కడ I అంటే ఏంటి? వడ్డీ కాబట్టి ఎంత ఉంది ఇక్కడ మనకు
1200 కాబట్టి వడ్డీ వచ్చేసి మనకు 1200. సో పీ వాల్యూ ఎంత ఇచ్చిర్రు ఇవ్వలేదు, మనకి ఇక్కడ అసలే కనిపెట్టమన్నారు కాబట్టి పీ తెలియదు కాబట్టి పీని అలాగే రాసుకున్నాం. టీ ఎంత మనకు ఇక్కడ కాలం ఇవ్వలేడు, సో దీన్ని మనం 6 అనుకుందాం, కాలం వచ్చేసి 6 అనుకుందాం. సో కాలం 6 అనుకుందాం. మరి 6 వడ్డీ రేటు ఇచ్చారా ఇక్కడ, కాలం ఇక్కడ 2 ఇచ్చారు కదా, ఆల్రెడీ 2 అనుకుందాం. సో వడ్డీ రేట్ ఇవ్వలేదు కాబట్టి వడ్డీ రేట్ని 6 అనుకుందాం. సో వడ్డీ రేట్ ఇక్కడ 6గా రాసుకుందాం, డివైడెడ్ బై 100. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ 100ని ఈక్వల్ టు ఇటు సైడ్ తీసుకొస్తాం, ఇక్కడ డివిజబుల్ ఉంది కాబట్టి ఇక్కడ అయితే మల్టిప్లై అవుతుంది కాబట్టి 1200 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 2 ఇంటూ 6. సో డైరెక్ట్ ఇక్కడ 6 1 జా 6 2 జా క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 జా 2 1 జా. సో మనకి ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది 100 ఇంటూ 100. సో 100ని 100తో మల్టిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది 10,000 వస్తుంది. ఎంత వస్తుంది 10,000. అంటే పీ వాల్యూ వచ్చేసి ఎంత మనకు 10,000గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, 3,000ని అప్పుగా తీసుకొని 2 సంవత్సరాల కాలం లోపల 480 రూపాయలు వడ్డీ చెల్లించిన వడ్డీ రేటు ఎంత అని అడిగిండు. సో ఇది కూడా సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఫస్ట్ మనం ఫార్ములాను రాసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో ఇక్కడ మనకు వడ్డీ ఇచ్చిండు ఎంత 480, పీ ఇచ్చిండు ఎంత 3,000, టీ ఇచ్చిండు 2, వడ్డీ రేట్ ఇచ్చిండా ఇవ్వలే కాబట్టి దాన్ని 6 అనుకుంటాం, డివైడెడ్ బై 100. సో సేమ్ ఇంతకుముందు మాదిరిగా ఈ 100 ఈజ్ ఈక్వల్ అటు సైడ్ తీసుకుపోవటం అనేది చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 480 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 3,000 ఇంటూ 2 ఇంటూ ఆర్. సో ఇక్కడ మనకి జీరోస్ క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేసుకుందాం, ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 1 0 ఈ 1 0 క్యాన్సిల్. సో రిమైనింగ్ మనకి ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ 3 ఉంది, 3 1 జా 3 1 జా 3 6 జా 2 1 జా 2 8 జా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 8. ఆర్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 8 వచ్చింది. అంటే మనకు కావాల్సినటువంటి వడ్డీ రేటు ఎంత అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి 3,000ని అప్పుగా తీసుకుని 2 సంవత్సరాల కాలంలో 480 రూపాయలు వడ్డీ చెల్లిస్తే దాని యొక్క వడ్డీ రేట్ ఎంత అంటే మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8గా రావటం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 5,000ని అప్పుగా తీసుకొని 6% వడ్డీ రేటుతో 900 వడ్డీ చెల్లించను, అయినా కాలం ఎంత అని అడిగాను. సో ఇక్కడ కూడా సేమ్ మనకు ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనే ఫార్ములా ఉపయోగించాలి. ఐ అంటే ఏంటి, మనకు వడ్డీ రేటు ఇచ్చారు ఇక్కడ మనకు, దానికి సంబంధించింది 900, ఎంత అంటే 900. పి అంటే ఎంత అసలు, ఎంత అసలు 5,000 ఇంటూ టీ అంటే టైం ఇచ్చిరా ఇవ్వలేదు కాబట్టి టీని అలాగే రాసుకుంటా. ఆర్ అంటే రుసుము ఎంత 6% డివైడెడ్ బై 100. సో ఈ ఫస్ట్ ఈ కింద ఉన్నటువంటి 100 అటు తీసుకుపోతాం. సో 900 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 5,000 ఇంటూ టీ ఇంటూ 6గా దీన్ని రాసుకున్నాం. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేయడానికి వస్తే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 క్యాన్సిల్. సో 5 టేబుల్ మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 5 1 జా 5 1 జా 5 1 జా 5 4 ఉంటుంది కదా, 5 8 జా 40, 6 1 జా 6 3 జా. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3. అంటే కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. అంటే ఒక పర్సన్ 5,000 అప్పుగా తీసుకొని 6% వడ్డీ రేటుతోటి 900 వడ్డీ చెల్లించిన కాలం ఎంత పడుతుందంటే మనకు 3 సంవత్సరాల కాలం పట్టడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం ఇక్కడ ఇవ్వడం జరిగింది, దానికి సొల్యూషన్ చేసే ప్రయత్నం చేద్దాం. కొంత సొమ్ముని అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటుతో మొత్తం 10,400 చెల్లించను, అయినా తీసుకున్న అప్పు ఎంత అని అడిగిండు. సో ఈ యొక్క క్వశ్చన్ మీరు ఒకసారి జాగ్రత్తగా రీడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.
సో కొంత సొమ్ముని అప్పుగా తీసుకుని 3 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటుతో మొత్తం 10,400 చెల్లించిన అయినా తీసుకున్న అప్పు ఎంత అన్నాడు. సో దీనికి ఫార్ములా మనం ఇంతకుముందు ఇక్కడ రాసుకోవటం అనేది జరిగింది. ఏంటి? P × 1 + TR/100 అనే ఫార్ములా. P × 1 + TR/100. జస్ట్ ఈ ఫార్ములాను ఉపయోగిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మరి మనకి ఏమి ఇచ్చాడు? కొంత సొమ్ము ఉంది. ఆ సొమ్ము ఎంత అన్నది మనకు తెలుసా? తెలియదు. కాబట్టి మనకు ఇక్కడ A = P × 1 + TR/100 అనేటువంటి ఫార్ములా ఉపయోగిస్తాము. ఏ అంటే ఏంటి? మొత్తం ఎంత ఉంది ఇక్కడ మనకు? 10,400. P అంటే పైసలు ఇచ్చిరా, మరి అదే మనకు కొంత సొమ్ము అన్నారు కదా, అదే కాబట్టి దాన్ని P ఆ వాల్యూ తెలియదు కాబట్టి P అలా రాసుకుంటాం. 1 + T అంటే ఎన్ని సంవత్సరాలు? 3 కాబట్టి 3 రాసిన. R అంటే రుసుము కాబట్టి 10 రాసిన. /100. సో 10,400 = P × 1 + 3 × 10 30 /100. 10,400 = P × 100 ones 100 130 /100గా రాసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం క్యాన్సిల్ చేయడానికి ఏదైనా వీలు ఉంటే క్యాన్సిల్ చేద్దాం. ఈ 0 క్యాన్సిల్. కాబట్టి మనకేముంది? P × 13 / 10 అని ఉంది. సో ఈ 10 ఇటు సైడ్ తీసుకుపోతే 10 400 × 10 = P × 13 రాస్తాం. 13 టేబుల్తో మనకు ఇది క్యాన్సిల్ చేయడానికి వస్తుంది. దీన్ని మనము క్యాన్సిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 13 8s 104 కాబట్టి ఇక్కడ 8 వస్తుంది. 0 0 × 0 = P. సో 800 × 10 ఎంత? 8,000. సో P వాల్యూ ఎంత అంటే 8,000. కాబట్టి ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల కాలం లోపల 10% వడ్డీ రేటుతోటి మొత్తం 10,400 రూపాయలు చెల్లిస్తే అతను తీసుకున్నటువంటి అప్పు ఎంత అంటే 8,000 రూపాయలుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు, దాన్ని కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి క్వశ్చన్ చదవండి. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 3 నెలల కాలంలో మొత్తం 4,000 అయ్యను మరియు 5 సంవత్సరముల కాలంలో 5,000 అయ్యను. అయినా ఆయన తీసుకున్నటువంటి అప్పు ఎంత? సో ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 3 సంవత్సరాల కాలంలో మొత్తం 4,000 అవుతుందంట, మరియు 5 సంవత్సరాల కాలంలో ఎంత అవుతుందంట? 5,000 అవుతుందంట. సో అతను తీసుకున్నటువంటి అప్పు ఎంత అని అడిగిండు. సో ఫస్ట్ దీన్ని మనం డీటెయిల్గా రాసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 5 years లోపల ఎంత అవుతున్నాడు? 5,000 అవుతుందని చెప్పిండు. మరి అదే 3 సంవత్సరాల లోపల ఎంత అవుతున్నాడు? 4,000 అవుతుందని చెప్పిండు. మరి 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు తీసేస్తే ఎంత? 2 సంవత్సరాలు. మరి 5,000 నుంచి 4,000 తీసేస్తే 1,000. మరి అదే 1 yearకి ఎంత అవుతుంది? 500 అవుతుంది. కాబట్టి 1 yearకి 500 అయినప్పుడు 3 yearsకి ఎంత అవుతుంది? సో అప్పుడు ఏం చేయాలి? మనము క్రాస్ మల్టిప్లికేషన్ తెలియదు కాబట్టి x అనుకొని x × 1 = 3 × 500. సో x = 3 5s 15. x వాల్యూ ఎంత అంటే 1500. మరి ఇది ఏంటిది 1500 అనేది? జస్ట్ దానికి సంబంధించినటువంటి కేవలం వడ్డీ మాత్రమే. మనకు కావాల్సింది ఏంది? P వాల్యూ. కాబట్టి P = మనము అసలు ఎంత ఉంది మనకు? 4,000. కాబట్టి 4,000లకించి ఈ 1500 మైనస్ చేస్తే మనకు అసలు వస్తుంది. సో 4,000లకించి 1500 తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2,500. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. 5 years లోపల 5,000 అవుతాయంట, 3 years లోపల 4,000 అవుతాయంట. 5 years నుంచి 3 years తీసేస్తే ఎంత వచ్చింది మనకు? 2 years వచ్చింది. 5,000కి 4,000 తీస్తే 1,000 వచ్చింది. 2 yearsకి 1,000 అయినప్పుడు 1 yearకి 500 అవుతుంది. 1 yearకి 500 వడ్డీ అయినప్పుడు 3 yearsకి ఎంత వడ్డీ అవుతుందో ఐడెంటిఫై చేసినాం. 3 yearsకి వడ్డీ ఎంత అవుతుంది? 1,500 అవుతుంది. సో వచ్చినటువంటి వడ్డీని అసలులోకించి మైనస్ చేస్తాం. అసలు ఎంత? 4,000 కాబట్టి 4,000లోకించి 1,500 మైనస్ చేసి మనకు 2,500 రావటం అనేది జరిగింది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అయిన వడ్డీ రేటు ఎంత అని అడిగిండు.
సో దీన్ని కూడా మనకు సేమ్ ఫార్ములా I = PT/100 అనే ఫార్ములా ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మనకు I వాల్యూ ఇవ్వలేడు కాబట్టి ఇవ్వనటువంటి I వాల్యూని 1 అనుకుంటాం. సో ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు ప్రతి 5 సంవత్సరాలు రెట్టింపు అవుతుందని చెప్పిండు. సో P కూడా ఇవ్వలేరు కాబట్టి మనం ఇక్కడ ఏం వడ్డీ రేటుని ఐడెంటిఫై చేయాలి కాబట్టి సో వడ్డీ రేటు మనకు I అనేటువంటి వాల్యూ తెలియదు కాబట్టి దీన్ని X అనుకుందాము. సో P ఇక్కడ ఇవ్వలేడు కాబట్టి P వాల్యూని 1 అనుకుందాం. కాలం ఇక్కడ టైం ఇచ్చిండు కాబట్టి T = 5. సో రుసుము అనేది 5 సంవత్సరాలకు రెట్టింపు అన్నాడు కాబట్టి రెట్టింపు అన్నప్పుడు మనకు రెట్టింపు అంటే 2 కాబట్టి దానికంటే ఒకటి తక్కువ తీసుకుంటే R1 అనేది వస్తుంది కాబట్టి మనకు I = PT/100 అనే ఫార్ములాను ఉపయోగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఐని X అనుకున్నాం P వాల్యూ 1 T వాల్యూ 5 ఇంటూ మనకు R వాల్యూ ఏముంది 1 /100. 5తో దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే 5 1s 5 2s. సో X = మనకు ఎంత ఆన్సర్ 20%. అంటే ఎంత వడ్డీ రేటు చెల్లించాలంటే 20% వడ్డీ రేటుని చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని మనము చేయటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 8 సంవత్సరాలకు 3 రెట్లు అగును, అయినా వడ్డీ రేటు ఎంత అని అడిగింది. దీన్ని కూడా సేమ్ ఫార్ములా I = PT/100. ఇక్కడ I అంటే వడ్డీ ఇచ్చిందా మనకు I వాల్యూ ఇవ్వలేడు, వడ్డీ రేటే కనిపెట్టమన్నాడు. బట్ ఈయనటువంటి ఈ యొక్క I వాల్యూని మనము ఏమనుకుంటాం, I అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ వడ్డీ రేటు కనిపెట్టమన్నాడు కాబట్టి వడ్డీ రేట్ అంటే 6. బట్ ఇక్కడ I వాల్యూ అనేది మనకు ఇచ్చిర్రు 3 రేట్లని ఇచ్చింది కాబట్టి 3 రేట్లు అంటే మనం I వాల్యూ 2గా తీసుకుంటాం. P = ఇవ్వలేడు కాబట్టి దాన్ని 1గా తీసుకుంటాం. T = 8 ఇచ్చింది కాబట్టి 8 తీసుకుంటాం. R ఇవ్వలే కాబట్టి దాన్ని క్వశ్చన్ మార్క్ కాబట్టి Xగా తీసుకుంటాం. సో ఇక్కడ ఫార్ములాలో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. PT/100 P వాల్యూ 1 T వాల్యూ 8 నెక్స్ట్ ఏముంది R వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని X అనుకుంటాం /100. I = 2. సో ఇక్కడ తీసుకొస్తే 2 × 100 = 1 × 8 × X. 2 1s 2 4s 4 1s 4 2s 4 5s. సో X = 25%. అంటే ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు ప్రతి 8 సంవత్సరాలకు 3 రెట్లు అయినా వడ్డీ రేటు ఎంత అంటే I = PT/100 తీసుకున్నాం. వడ్డీ రేటు I = ఇక్కడ 3 రెట్లు అన్నాడు కాబట్టి దాన్ని మనం ఒకటి తక్కువ వేసి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2గా రాసుకున్నాం. P వాల్యూ తెలియదు కాబట్టి 1 అనుకున్నాం. T వాల్యూ 8 కాబట్టి 8 తీసుకున్నాం. R వాల్యూ X అనుకున్నాం. ఇచ్చినటువంటి వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయటం అనేది చేసిన. ఇది ఈ విధంగా చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగును, అయినా ఎంత కాలానికి 4 రెట్లు అవుతుందని అడిగిండు. సో దీన్ని కూడా అయితే క్వశ్చన్ బాగా తెలుసు. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అవుతుందంట. సో ప్రతి 5 సంవత్సరాల కంటే 1 = 5 అయినప్పుడు 4 రెట్లు అన్నాడు కాబట్టి 3 = ఎంత అంటే మనం ఎప్పుడైనా సరే ఇట్లా రెట్లు అని ఇచ్చినప్పుడు దాన్ని మనం ఒకటి తక్కువగా తీసుకోవాలి. ఇలా రెట్టింపు అన్నాడు కాబట్టి దాని ప్లేస్లో 1 తీసుకున్నాం. సో 1 ఇయర్ అంటే ఇక్కడ మనం రెట్టింపు అంటే 5 సంవత్సరాలు అంటే ఒక రేటు అనేది 5 సంవత్సరాలకు అయితే ఇక్కడ 4 రేట్లు అన్నాడు కాబట్టి మనం ఇక్కడ 3 రెట్లుగా తీసుకోవటం అనేది చేసినాం. సో ఇది తెలియదు కాబట్టి దీన్ని X అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే X = 3 × 5 X = 3 5s 15. సింపుల్గా గుర్తుపెట్టుకోరు. ఈ సంవత్సరాలు అయితే ఏం చేంజ్ చేయొద్దు. ఇట్లా రెట్టింపు పనులు అయితే ఏవైతే ఇచ్చింటారో అలాంటి వాటిని మాత్రం మనం ఒకటి తక్కువ చేసుకొని తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇది చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 4 సంవత్సరాల కాలంలో 1/5వ వంతు వడ్డీ కలదు, అయినా వడ్డీ రేటు ఎంత అని అడిగిండు. సో దీన్ని కూడా సేమ్ ఫార్ములా I = PT/100. అయితే ఇక్కడ I వాల్యూ ఇచ్చిర్రు 1/5. P వాల్యూ P ఇవ్వలేరు కాబట్టి P = 1 అనుకుంటాం. T వాల్యూ 4 ఇచ్చారు. వడ్డీ రేటు R అనేది ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్ మార్క్. సో I = PT/100 కాబట్టి I వాల్యూ 1/5 P వాల్యూ 1 T వాల్యూ 4 R వాల్యూ తెలియబట్టి అరటే రాసుకుంటాం 100. సో దీన్ని మనం ఒకసారి చూద్దాం. క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 4 1s 4 2s 8 4
5 జా. సో 5 1 జా 5 5 జా. ఇది ఇటు పోయింది అనుకో, ఇక్కడ ఏం మిగిలింది, జస్ట్ ఆర్ మిగిలింది. కాబట్టి ఆర్ వాల్యూ వచ్చేసి 5గా రావటం అనేది జరుగుతుంది. అంటే వడ్డీ రేట్ ఎంత అంటే 5%గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పులో 4 సంవత్సరాల కాలంలో 1/5 వంతు వడ్డీ కలిగితే దాని యొక్క వడ్డీ రేట్ ఎంత అంటే 5%గా తీసుకుంటాం. ఇట్లా మనకు పీ వాల్యూ అయినప్పుడు దాన్ని 1గా తీసుకుంటాం, అంతే సింపుల్. సో రిమైనింగ్ అంతా మనం ఫార్ములా లోపల మనం దాన్ని ఆ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 16/25 వంతు వడ్డీ కలదు. అప్పు తీసుకున్న కాలం మరియు వడ్డీ రేటు సమానమైన వడ్డీ రేటు ఎంత? దీన్ని కూడా ఫార్ములా సేమ్, I = PTR/100 అనే ఫార్ములా ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకు I వాల్యూ వచ్చేసి 16/25, P వాల్యూ వేలే కాబట్టి 1 అనుకుంటాం. T వాల్యూ అనేది కూడా T వాల్యూ వేలే కానీ ఆర్గా తీసుకుంటాం. సో ఆర్ వాల్యూ కూడా మనకు ఎంత వేయలే కాబట్టి ఆర్ వాల్యూని కూడా మనం ఆరే అనుకుంటాం. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. I = 16/25, P ప్లేస్లో 1, T ప్లేస్లో R, R ప్లేస్లో R /100. సో 16/25 R × R, R² /100. సో ఈ కింద ఉన్నటువంటి వాల్యూస్ క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది. 5 5 జా 25, 5 2 జా 5 1 జా 5 4 జా. సో 16 ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 4 ఉంది కాబట్టి 16 × 4 = R² అయితే మనకు ఇక్కడ 16 4తో మనం మల్టిప్లికేషన్ చేద్దాం. 6 4 జా 24, 4 1 జా 4, 4 + 2 64, R² = 64. 64 మనం ఏమని రాయొచ్చు, 8² రాయొచ్చు. ఇక్కడ R², ఈ స్క్వేర్ క్యాన్సల్. సో R = 8గా రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు 16/25 వంతు వడ్డీ కలిగితే తీసుకున్న అప్పు కాలం మరియు వడ్డీ రేటు సమానమైన వడ్డీ రేటు ఎంత అంటే 8గా రావటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఒక వడ్డీ వ్యాపారి ఏకి 2000ని 2 సంవత్సరాల కాలంకి, బికి 3000ని 1 సంవత్సర కాలానికి అప్పుగా ఇచ్చాను. ఇద్దరి వద్ద నుండి మొత్తం వడ్డీ లభించిన అయినా వడ్డీ రేటు ఎంత? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా లోపల దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. ఆ ఫార్ములా ఏంటంటే వడ్డీ డివైడెడ్ బై T × P ప్లస్ T × P × 100. ఈ ఫార్ములా లోపల ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇక్కడ వడ్డీ ఎంత ఇచ్చారు, 630 కాబట్టి 630 డివైడెడ్ బై T అంటే కాలం ఫస్ట్ ఇది ఎంత ఉంది, 2 ఉంది. 2 × P అంటే 2000 ప్లస్ ఇక్కడ కూడా T ఎంత ఉంది, 1 × పైసలు అంతా 3000 × 100. 630 డివైడెడ్ బై 2ని 2000తో మల్టిప్లికేషన్ చేస్తే 4000 ప్లస్ 1ని 3000తో మల్టిప్లికేషన్ చేస్తే 3000 × 100 = 630 బై 4000 ప్లస్ 3000 7000 × 100. ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. 7 9 = 63 = 9. అంటే వడ్డీ రేట్ R = ఎంత అంటే 9. కాబట్టి ఇట్లా మనకు 2 రకాల విలువలు ఇచ్చి వడ్డీ రేట్ ఐడెంటిఫై చేయనప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్ములా వడ్డీ డివైడెడ్ బై T × P ప్లస్ T × P × 100 అనేటువంటి ఫార్ములా రాసుకొని అందులోపల మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒక వడ్డీ వ్యాపారి ఏకి 6000ని 8% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చాను. బికి కొంత సొమ్ముని 5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చాను. ఇద్దరి వద్ద నుండి సమానమైన వడ్డీ లభించాను. అయినా బికి ఇచ్చిన అప్పు ఎంత అని అడిగింది. సో ఇక్కడ ఏ వడ్డీ వ్యాపారి దగ్గర ఇక్కడ సేమ్ ఫార్ములా రాసుకుందాం. PTR/100 = PTR/100. ఫస్ట్ ఆయనకి ఎంత ఇచ్చిండు, 6000, కాలం వచ్చేసి 2, వడ్డీ రేట్ వచ్చేసి 8 డివైడెడ్ బై 100. సెకండ్ పర్సన్కి వచ్చేసి కొంత సొమ్ము ఇచ్చిండ్రు, అంటే P తెలియదు కాబట్టి P అలాగే రాసుకున్నాం. T వచ్చేసి 3, R వచ్చేసి 5 డివైడెడ్ బై 100. సో ఈ 200s క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి, 6000 2 × 8 = P × 3 × 5.
సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేద్దాం. 3 1s 3 2s 5 1s 5 4s. సో 400 into 2 into 8 is equal to P. సో 2 4s 8 కాబట్టి ఇది 800 into 8 is equal to P. 8ని 8తో మల్టిప్లికేషన్ చేస్తే 8 8 64. సో P వాల్యూ వచ్చేసి 6400. ఇట్లా ఇద్దరికి సంబంధించినటువంటి వడ్డీలు ఇచ్చి ఇద్దరివి సమానం అన్నాడు కాబట్టి PTR/100 ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనేటువంటి ఫార్ములా ఉపయోగించి అందులో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక రకమైనటువంటి ఫార్ములాగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు దీని తర్వాత మనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చక్రవడ్డీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఉంటాయి, మరియు చక్రవడ్డీకి సంబంధించిన సమస్యల గురించి ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చక్రవడ్డీ. సో చక్రవడ్డీకి సంబంధించినటువంటి ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ P వాల్యూ, P అంటే అసలు అని అర్థం, R అంటే వడ్డీ రేట్ అని అర్థం, N అంటే కాలం అని అర్థం, A అంటే మొత్తం అని అర్థం, I అంటే మనకు కావాల్సినటువంటి వడ్డీ అని అర్థం. సో వడ్డీ కావాలంటే అసలుకించి మనం P యొక్క వాల్యూస్ మైనస్ చేస్తారంటే మనకు కావాల్సినటువంటి వడ్డీ రావటం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 4000ని అప్పుగా తీసుకొని 20% చక్ర వడ్డీతో 2 సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ చెల్లించాలని అడిగాడు. సో సింపుల్గా దీనికి ఫార్ములా అదంతా కాకుండా, సో ఇక్కడ ఇచ్చినటువంటి అప్పు ఎంత 4000 ఇంటూ 20% చక్ర వడ్డీ అన్నాడు. సో దాన్ని 120 / 100. ఇక్కడ 2 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి దీన్ని 2 టైమ్స్ రాసుకుంటాం. 120 / 100. ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros ఈ పైన 2 zeros క్యాన్సల్. సో రిమైనింగ్ మనకి ఏమి మిగిలింది 40 × 12 × 12. 40 × 12 12s 144. సో దీంతో మనం మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఈ 0ని అలాగే పెట్టుకుందాం. 4 4s 16, 1 ఇక్కడ 6 ఇక్కడ, 4 4s 16, 16 + 1 17, 7 ఇక్కడ, 4 1s 4, 4 + 1 5, 5 70, 5760. ఇదేంటి మొత్తం, మనకు కావాల్సింది ఏంది వడ్డీ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తంలోకించి ఈ యొక్క అసలుని తీసేయాలి. సో I ఈజ్ ఈక్వల్ టు A - P చేయటం అనేది జరగాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం వచ్చేసి 5760 మైనస్ అసలు వచ్చేసి 4000. సో దీనిలోకించి మనకు మైనస్ చేస్తే ఏమొస్తుంది 4760 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకు చెల్లించాల్సినటువంటి ఆ యొక్క దీనికించి మైనస్ చేద్దాం. 5760లోకించి 4000ని మైనస్ చేద్దాం. 0 0 పోతే 0, 6లో 0 పోతే 6A, 7లో 0 పోతే 7A, 5లో 4 పోతే 1. కాబట్టి చెల్లించాల్సిన వడ్డీ 1760. ఇది మనం చెల్లించాల్సినటువంటి వడ్డీగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ 5000ని అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీతో 3 సంవత్సరాల కాలంలో ఎంత మొత్తం చెల్లించవలేము. సో దీన్ని కూడా సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఇక్కడ 5000 కాబట్టి 5000 రాసుకుంటాం. 10% అన్నాడు కాబట్టి 3 years అడిగింది కాబట్టి, సో ఈ 10% వడ్డీ రేటుతో 3 years చేసుకోవాలి కాబట్టి దీన్ని 3 times రాసుకుంటాం. 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. సో ఈ 2 zeros ఇక్కడ పైన 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. సో ఇప్పుడు రిమైనింగ్ ఏమి మిగిలినాయి 5 × 11 × 11 × 11. సో 5 × 11 × 11 × 11 ఉంది కాబట్టి దీని ఏమని రాస్తాం 11 cube రాసుకుంటాం. సో 11 cube వాల్యూ అనేది మీ అందరికీ తెలుసు. 11 cube వాల్యూ వచ్చేసి ఎంత 1331. సో దీంతో మల్టిప్లికేషన్ చేద్దాం. 5 1s 5, 5 3s 15 కాబట్టి ఇక్కడ 5, 5 3s 15 + 1 16 కాబట్టి 6 ఇక్కడ, 5 1s 5, 5 + 1 6. సో దీని ఆన్సర్ వచ్చేసి 6655గా
చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అడిగింది కాబట్టి ఇది డైరెక్ట్ ఆన్సర్ మనకు 6655 అనేది మనకు ఆన్సర్గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తం అడిగింది కాబట్టి డైరెక్ట్ మనం ఇదే ఆన్సర్ని రాయటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ 6,000ని అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీతోటి 1.5 సంవత్సర కాలం లోపల ఎంత వడ్డీ చెల్లించవలను. ఇక్కడ 1.5 అన్నారు కాబట్టి ఇట్లా మనకు అర్ధ సంవత్సరం లోపల ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 సంవత్సరానికి వడ్డీ, తర్వాత అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కలో రాసుకోవాలి. సో సేమ్ పై మాదిరిగానే ఇది కూడా చేయాలి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అప్పు ఎంత 6,000 కాబట్టి 6,000 అలాగే రాసుకుంటా. 1.5 సంవత్సరాలకు చక్రవడ్డీ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ని 110/100 ఇంటూ నెక్స్ట్ ఆఫ్ అన్నాడు కాబట్టి 10లో ఆఫ్ ఎంత 5 కాబట్టి 105/100. సో ఇలా రాసుకొని ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏమన్నా వీలు ఉంటే వాటిని క్యాన్సిల్ చేయటం అనేది చేయాలి. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. రిమైనింగ్ ఏముంది 6 × 11 × 105. 6ని 11తో మల్టిప్లై చేస్తే 66 × 105. సో 105ని 66తో మల్టిప్లికేషన్ చేద్దాం. 6 5 30, 6 0 0, 6 1 6, 6 5 30, 6 0 0, 3 6 1 6. సో 66ని 105తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 6,930 వస్తుంది. కానీ ఇక్కడ మనకు వడ్డీ చెల్లించవాలని, ఎంత వడ్డీ చెల్లించవాలని అడిగింది కాబట్టి సో 6,930లకించి మనం 6,000ని మైనస్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు 930 వస్తుంది. కాబట్టి 6,000ని అప్పుగా తీసుకుంటే 10% చక్రవడ్డీతోటి 1.5 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించాలంటే 930 రూపాయలు చెల్లించాలి. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 4,000ని అప్పుగా తీసుకొని 20% వడ్డీ రేటుతో 2.5 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించాలి. ఇది కూడా సేమ్ ఇంతకుముందు మాదిరిగానే 4,000 ఇంటూ 20% అన్నాడు కాబట్టి 2.5 సంవత్సరాలు. ఫస్ట్ 2 ఇయర్స్కి మనం 120/100 ఇంటూ 120/100. 20% అన్నాడు కాబట్టి 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి దీన్ని 120/100 2 టైమ్స్ రాసుకున్నాం. ఇంటూ మన నెక్స్ట్ ఆఫ్ అన్నాడు. ఆఫ్ అంటే 20లో ఆఫ్ ఎంత 10 కాబట్టి 110/100. ఈ 2 zeros, ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros, ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros, ఈ 2 zeros క్యాన్సల్. సో రిమైనింగ్ మిగిలింది 4 × 12 × 12 × 11. 4 × 12 12s 144 × 11. సో ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 4ని 11తో మల్టిప్లికేషన్ చేస్తే 44 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క 144 × 44ని మనము మల్టిప్లికేషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 140 యొక్క 144ని 44 తోటి మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 44. 4 4 जा 16, 4 4 16 plus 17, 4 1 जा 4, 5 76, 6 7 5, 12 13, 8 13, 6, 6,336 వస్తుంది. సో ఇది మనకేంటి మొత్తం. సో దీంట్లోకి ఇప్పుడు మనం 4,000ని మైనస్ చేయాలి. సో 6,336 మైనస్ 4,000. సో దీంట్లోకి 4,000 మైనస్ చేస్తే 2,336 అనేది వస్తుంది. సో మనం చెల్లించాల్సినటువంటి వడ్డీ 2,336 రూపాయలు మనం వడ్డీగా చెల్లించాల్సి వస్తుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. 8,000 రూపాయలను అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీతోటి ప్రతి అర్ధ సంవత్సరానికి చెల్లించిన, అంటే అర్ధ సంవత్సరం అంటే 6 నెలలకు ఒకసారి చెల్లించిన ఎంత వడ్డీ చెల్లించవాలని అడిగిండు. సో ఇది కూడా ఇంతకుముందు మాదిరిగానే వెరీ ఈజీ క్వశ్చన్.
అర్థం చేసుకోవాలి అంతే, జస్ట్ సింపుల్. సో ఇక్కడ 8,000 ఇంటూ అర్ధ సంవత్సరానికి అన్నాడు. అంటే 1.5 సంవత్సరంలో ఎన్ని అర్ధాలు ఉన్నాయి? 3 అర్ధాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని 10% మనం ఏం చేస్తాం, దాన్ని సగం చేస్తాం. 10లో సగం ఎంత? 105 డివైడెడ్ బై 100. ఇక్కడ 3 సగాలు ఉన్నాయి, అంటే ఒక సంవత్సరంలో 2 సగాలు, ఇక్కడ 1 సగం, అంటే 3 సగాలు ఉన్నాయి. కాబట్టి 105/100ని 3 టైమ్స్ రాసుకుంటాం. 1 టైం ఆల్రెడీ రాసాం, ఇంకా 2 టైమ్స్ రాసాం. 105/100 ఇంటూ 105/100. ఈ జీరోస్ క్యాన్సల్, ఇక్కడ ఈ జీరో క్యాన్సల్. సో ఇంకా మనకి ఇక్కడ క్యాన్సల్ చేసుకోవడానికి ఏమైనా వస్తే క్యాన్సల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు రిమైనింగ్ మిగిలినటువంటి వాల్యూస్ ఏమన్నా వాటిని రాసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫైవ్ టూ జా 5 1 5 2 జా 5 1 జా 5 2 జా 5 2 జా 5 1 జా. సో ఇక్కడ రిమైనింగ్ ఏమొచ్చింది? ఇక్కడ 2 1 జా 2 4 జా 4 1 జా 4 5 జా 5 1 జా 5 2 జా 5 1 జా. సో 21 ఇంటూ 21 ఇంటూ 21. సో మనకు 21 క్యూబ్ వాల్యూ వచ్చేసి 9261 ఉంటుంది. 9261 ఇదేంటి మొత్తం. సో దీన్ని మనం ఇప్పుడు 9261లోకి నుంచి ఎంత మైనస్ చేయాలి? 8000ని మైనస్ చేయాలి. సో 9261లో నుంచి 8000ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1261 అనేది వస్తుంది. ఎంత? 1261 అంటే 1261. అంటే 8,000 రూపాయలని అప్పుగా తీసుకొని దానికి 10% వడ్డీతోటి మనం ప్రతి అర్ధ సంవత్సరానికి చెల్లించాల్సినటువంటి 1.5 సంవత్సరం తర్వాత వడ్డీ చెల్లిస్తే మనం కట్టాల్సిన అమౌంట్ ఎంత అంటే 1261 రూపీస్ని మనము వడ్డీగా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 10,000ని అప్పుగా తీసుకొని మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం 20%, చక్ర వడ్డీతో చెల్లించిన 2 సంవత్సరాల తర్వాత ఎంత వడ్డీ చెల్లించవలను అని అడిగిండు. సో ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత? 10,000 ఇంటూ ఫస్ట్ సంవత్సరం ఎంత? 10% కాబట్టి 110/100. రెండో సంవత్సరం ఎంత? 20 కాబట్టి 120/100. సో ఇట్లా 2 సంవత్సరాల తర్వాత ఎంత వడ్డీ చెల్లించాలని అడిగింది. సో దీన్ని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros క్యాన్సల్. సో రిమైనింగ్ మనకు మిగిలింది ఎంత? 100 ఇంటూ 11 ఇంటూ 12. సో 100 మనం 11తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 1100 వస్తుంది ఇంటూ 12. సో 11 12 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 12 ఇంటూ 11. 1 2 2 1 1 1 1 2 2 1 1 1 132. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకున్నాం. సో 13,200గా వస్తుంది. అయితే ఎంత వడ్డీ అడిగింది కాబట్టి 13,200లోకించి మైనస్ 10,000 చేయాలి. సో చేస్తే మనకు దీనిలో 10,000 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 3,200. సో 10,000ని అప్పుగా తీసుకొని మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం 20% చక్రవడ్డీతోటి చెల్లిస్తే 2 సంవత్సరాల తర్వాత మనం ఎంత వడ్డీ చెల్లించాలంటే 3,200 రూపాయలు మనం వడ్డీగా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగును, అయినా ఎంత కాలానికి 8 రెట్లు అవుతుందని అడిగిండు. సో ఇది ఇంతకుముందు మనము మామూలు వడ్డీ లెక్కలలో కూడా చెప్పుకోవటం అనేది జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ సంవత్సరం మనకు తీసుకోం కాబట్టి ఇక్కడ ఫస్ట్ సంవత్సరం 2 రెట్లు కాబట్టి 5. నెక్స్ట్ సంవత్సరం 2కు 2 రెట్లు ఎంత? 4 కాబట్టి మళ్ళీ ఒక 5. 4కు 2 రెట్లు ఎంత? 8 కాబట్టి మళ్ళీ ఒక 5. సో ఇక్కడ మనకు 8 రెట్లు అయ్యేసరికి మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 5 5 5. సో 15 years.
అంటే ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు చక్రవడ్డీతోటి ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అయితే ఎంతకాలానికి 8 రెట్లు అవుతుందంటే ఫస్ట్ 2 రెట్లు అయితే మళ్ళీ అంటే ఇక్కడ 2 రెట్లు అయినప్పుడు 5 సంవత్సరాలు, 4 రెట్లు అయినప్పుడు 5 సంవత్సరాలు, 8 రెట్లు అయినప్పుడు 5 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది. సో 15 సంవత్సరాల తర్వాత మనం తీసుకున్నటువంటి అప్పు 8 రెట్లు కావటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు అగును, అయినా 20 సంవత్సరాల కాలం లోపల ఎన్ని రెట్లు అవుతుందని అడిగిండు. సో తీసుకున్న అప్పు 4 సంవత్సరాలకు రెట్టింపు అవుతుందని చెప్పిండు. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఐ అని రాసుకుంటాం. ఐ అంటే రెట్టింపు, టీ అంటే కాలం. సో ఫస్ట్ 2 ఇయర్స్కి 4 రెట్లు అయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 4 సంవత్సరాలకు ఇది ఎన్ని రెట్లు అవుతుంది? 4 రెట్లు అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ 4 సంవత్సరాలకు 8 రెట్లు అయింది. సో మళ్ళీ నెక్స్ట్ 4 సంవత్సరాలకు 16 రెట్లు అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ 4 సంవత్సరాలకు 32 టైమ్స్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు ఇక్కడ 1 2 3 4 5 5 4 20 అంటే 20 సంవత్సరాల కాలంలో మనకి ఎన్ని రెట్లు అవుతుందంటే 32 టైమ్స్. అంటే మనం తీసుకున్నటువంటి ఆ యొక్క వడ్డీ అనేది మనకు 32 రెట్లుగా కావటం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు చక్రవడ్డీతోటి ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు అయితే 20 సంవత్సరాల కాలం లోపల ఎన్ని రెట్లు అవుతుందంటే 32 రెట్లు కావటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ అంటే మనకు చూడండి ఒకసారి, ఫస్ట్ 4 సంవత్సరాలు 2 రెట్లు, తర్వాత 4 సంవత్సరాలు 4 రెట్లు, తర్వాత 4 సంవత్సరాలు 8 రెట్లు, తర్వాత 4 సంవత్సరాలు 16 రెట్లు, తర్వాత 4 సంవత్సరాలు 32 రెట్లు. ఈ విధంగా పెరుగుకుంటూ పోవటం అనేది జరుగుతుంది. ఒక ఉద్యోగి 6,000 చక్రవడ్డీతోటి ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అయ్యే విధంగా డిపాజిట్ చేసాను, అయినా 20 సంవత్సరాల తర్వాత అతనికి ఎంత మొత్తం వచ్చును అని అడిగాడు. సో ఒక వ్యక్తి ఫస్ట్ మనకి ఇక్కడ 6,000 రూపీస్ డిపాజిట్ చేసిండు. 6,000 డిపాజిట్ చేస్తే ఏమన్నాడు ఇక్కడ మనకు రెట్టింపు అవుతుందని చెప్పిండు. సో ఇది 12,000 అయింది. ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు. మళ్ళా నెక్స్ట్ 5 సంవత్సరాలకు రెట్టింపు ఎంత? 24,000 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలకి రెట్టింపు ఎంత అవుతుంది? 48,000 అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 96,000 అవుతుంది. సో 20 సంవత్సరాలకు మనకు ఆయన మొత్తం అతనికి లభించేటువంటి అమౌంట్ ఎంత అంటే 96,000 రూపాయలు లభించడం అనేది జరుగుతుంది. సో 6,000 అనేది ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అంటే 12,000 అయింది. నెక్స్ట్ 5 సంవత్సరాలకు 24,000, నెక్స్ట్ 5కు 48,000, నెక్స్ట్ 5 సంవత్సరాలకు 96,000 కావటం అనేది జరిగింది. చివరిగా ఆయనకు 20 సంవత్సరాలకు ఆయనకు లభించేటువంటి డబ్బు ఎంత అంటే 96,000 రూపాయలు ఆయనకు లభించడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం మనం ఈ విధంగా సాల్వ్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2 సంవత్సరాల కాలంలో 5% వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 15 అయినా తీసుకునే అప్పు ఎంత అని అడిగింది. తీసుకున్న అప్పు ఎంత అంటే దీనికి ఫార్ములా ఉంటుంది ఒకటి. ఆ ఫార్ములా వచ్చేసి P = D × 100/R² అనేటువంటి ఫార్ములా ఉపయోగిస్తాం. సో P = D × 100/R². సో ఇక్కడ P అంటే అసలు, D అంటే తేడా, R అంటే వడ్డీ రేటు. సో ఇక్కడ P = అసలు కావాలి కాబట్టి D అంటే తేడా అని అడిగినాం. ఇక్కడ తేడా ఎంత? 15 × 100/R అంటే మనకు ఆల్రెడీ వడ్డీ రేటు 5%. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ రాసుకోవటం అనేది చేసినాం. సో P = 15 × 5 దీంతో క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో 20 స్క్వేర్. సో P = 15 × 20² అంటే 400 = 15 4 60. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros. సో P వాల్యూ ఎంత అంటే మనకు 6,000గా రావటం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఈ ఫార్ములాను ఉపయోగించి దీనికి సంబంధించిన సొల్యూషన్ మన విధంగా చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. 2 సంవత్సరముల కాలంలో 20% వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 120 అయినా అసలు ఎంత అని అడిగిండు. సో దీన్ని కూడా సేమ్ ఫార్ములా P = D × 100/R². సో ఇక్కడ మనకు D అంటే ఆల్రెడీ తెలుసు. D అంటే ఏంటి? తేడా అని అర్థం. ఇక్కడ తేడా ఎంత? 120 × 100/R అంటే రుసుము, వడ్డీ రేట్ అన్నట్ల. ఇక్కడ ఎంత ఉంది? 20 ఉంది, పైన స్క్వేర్.
ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ ఈ 0 క్యాన్సల్ 2 5 అంటే 5 స్క్వేర్. సో 120 5 స్క్వేర్ అంటే 25. సో 120 ఇంటూ 25 చేద్దాం. 5 0 0 5 2 10 0 ఇక్కడ 5 1 5 5 + 1 6 ఇంటూ 2 0 0 2 2 4 2 1 2 0 0 6 + 4 10 2 + 1 3. సో 3000 ఆన్సర్ వస్తుంది. సో 2 సంవత్సరాల కాలం లోపల 20% వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 120 అయినా అసలు ఎంత అంటే 3000గా రావటం అనేది జరిగింది. సో ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ మనం ఈ విధంగా చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో 600 బారు వడ్డీ 630 చక్రవడ్డీ లభించిన అయినా వడ్డీ రేటు ఎంత అని అడిగింది. సో దీనికి సంబంధించి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బారు వడ్డీ చక్రవడ్డీ రాసుకుంటాం. సో బారు వడ్డీ లోపల ఎంత చెల్లించిండు 300, చక్రవడ్డీలో 630. సో 600 అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇయర్, ఇక్కడ సెకండ్ ఇయర్. 600 అంటే ఫస్ట్ ఇయర్లో 300 కట్టిండు, సెకండ్ ఇయర్లో కూడా 300 వడ్డీ కట్టిండు. అదే చక్రవడ్డీలో అయితే ఫస్ట్ ఇయర్ 300 కట్టిండు, సెకండ్ ఇయర్ ఏమో 330 రూపాయలు కట్టిండు. మరి ఇక్కడ 300కి మనకు 330కి డిఫరెన్స్ ఎంత 30. కాబట్టి 300కి 30 రూపాయలు కట్టినప్పుడు 100కు ఎంత అని అడిగినాం. సో ఇది తెలియదు కాబట్టి x × 300 ఈజ్ ఈక్వల్ టు 100 × 30. సో ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros క్యాన్సల్, 3 1s 3 10s. సో x ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో 600 బారు వడ్డీ 630 రూపీస్ అయినా చక్రవడ్డీ లభించిన వడ్డీ రేట్ ఎంత అంటే 10%గా రావటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనం బారు వడ్డీ చక్రవడ్డీకి సంబంధించిన డీటెయిల్స్ ఇలా రాసుకొని దాన్ని డిపెండ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇవి మనకు బారు వడ్డీ చక్రవడ్డీకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ లోపల మీకు ఏదైనా ఒక క్వశ్చన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోయినా కింద కామెంట్లలో మీ యొక్క డౌట్స్ని మెసేజ్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. సో ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ లోపల అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీరందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.